అరే రాగిణి, ఎక్కడుండిపోతావు ఇన్నిన్ని గంటలు ప్రతిరోజు? నీకు తెలుసు కదా, ఒక్క క్షణం నిన్ను చూడకుండా ఈ డాక్టర్ గులాబీ వాడిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. రాణి గారు వచ్చేశారా? ఇదిగో తీసుకోండి, చిన్న బహుమతి. థ్యాంక్ యూ సార్. కానీ నేను రాణిని కాదు, నేను రాగిణిని. సారీ మై డియర్, నీకు తెలుసు కదా, నిన్ను చూస్తేనే నాకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇంత లేట్ ఎందుకైంది? నీకు తెలుసు కదా, మొత్తం అరగంట లేట్ అయిపోయింది నీ వల్ల. సార్ యాక్చువల్లీ అది సారీ సార్. సరే, ఓపీడీకి వెళ్ళు. ఫిజియోథెరపీ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళు. ఓకే సార్. సార్ నేను కూడా బయలుదేరుతాను. నిజానికి ఈరోజు చాలా లేట్ అయింది. ఓకే? అరే రాగిణి గారు, నా మాట వినండి. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్, ఈరోజు చాలా లేట్ అయింది. పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు కారిడార్లో. నేను కూడా వెళ్ళాలి. సీ యూ. అరే రాగిణి గారు, అరే మళ్ళీ వచ్చావేంటి? ఇప్పుడేమైంది రాఘవా? సార్, ఈ కాలు బాగా నొప్పి వస్తుంది సార్. అరే ప్రతి పూట లేదా ప్రతిరోజు మీ ఎముకలు విరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు మీ నడుము బెణుకుతుంటుంది. ఏం చేస్తుంటారు మీరు? అది సీక్రెట్ సార్. నీలాంటి వారు 3 లేదా 4 వస్తే నేను ఏదో ఒక రోజు మీలా అవుతాను. ఇప్పుడు చూడు, ఓకేనా? సార్ నెమ్మదికి సార్, చాలా పెయిన్ వస్తుంది సార్. నెమ్మదిగానే చేస్తానులే. నాగేంద్ర బాబు, ఇప్పుడు నేను మీకు ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది. సిస్టర్, నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమైంది రాగిణి? నా కాలు బాగా నొప్పొస్తుంది. రా పైకి. నా వల్ల కాదు, నేను నడవలేకపోతున్నా. సరే నేను హెల్ప్ చేస్తాను, ఆగు. చాలా నొప్పిగా ఉంది. నొప్పి వస్తుంది బాగా. అయిపోయింది, కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. ఫీలింగ్ బెటర్? ఓకే. నాగేంద్ర బాబు, ఇప్పుడు నా అనారోగ్యానికి నువ్వే మందు. ఇప్పుడు మీ నొప్పి ఎలా ఉంది రాగిణి గారు? మీరు ఒప్పుకుంటే నేను మసాజ్ చేస్తాను. సార్ సార్ సార్, ఇప్పుడంతా ఓకే. ఓకే సార్, ఈరోజు నాకు నైట్ డ్యూటీ కావాలి. సీమా నర్స్ ఉంది కదా, ఆమె ఇంట్లో కొంచెం ఎమర్జెన్సీ అంట, కాబట్టి ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పాను. అయినా మీకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు కదా. నా ఉద్దేశ్యం మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ సార్, డ్యూటీ కూడా ముఖ్యం కదా. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ మీ నుండి. చెప్పండి. మీరు నాగేంద్ర కూడా నైట్ షిఫ్ట్ పెట్టండి. ఎందుకంటే మేము కలిసే వస్తాం, కలిసే పోతాం. ఎంత లేట్ అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకని మీరు ఎలాగంటే అలాగా. ఇప్పుడే ఫ్రీ అయ్యారా? హారా, సీనియర్ డాక్టర్లు ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నీకేమైనా కావాలా? వద్దు, మీరొస్తే చాలు. అరే దీను, ఈరోజు గులాబీ రంగు చీర కట్టుకో.
చాలా అందంగా ఉంటావు డ్రెస్లో నువ్వు. సరే త్వరగా రండి. ఏంటి? నువ్వు హాస్పిటల్ నుండి స్టార్ట్ అయ్యావా లేదా? ఎందుకు? అయినా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? రాగిని, నేను నీ భర్తని. నాకు హక్కు ఉంది నువ్వు ఎక్కడున్నావో అని అడగడానికి. ఏం లేదు. అయినా నువ్వేం చేయలేవు కానీ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? అయినా నాకు నైట్ డ్యూటీ ఉంది. ఈ రోజు నేను ఇంటికి రాను. ఓకే? హలో, రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? What? రాగిణి గారు, రాగిణి గారు నేను నిన్నేం చేశాను? మీ నుండి ఇది నేను ఊహించలేదు. సిగ్గులేదు నాగేంద్ర. మీరు నన్ను పట్టుకోవడానికి ఇలా చేస్తారని అనుకోలేదు. నేనా? నేనందరికీ చెప్తాను. నేను పోలీసులకు కూడా చెప్తాను. నిన్ను ఉద్యోగం నుండి తీపి చేస్తాను. నేను ఎవరికైనా చెప్తాను. రాగిణి గారు, మీరు నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నా బట్టలు చించేసావు కదా. చూడు, నువ్వు నా గౌరవాన్ని దెబ్బతీసావు. చూడండి, మీరు చేసింది మీ కళ్ళతో చూడండి. ఎంత అమాయకుడివి నాగేంద్ర బాబు. ఒక ఒంటరి అమ్మాయిని సరైన సమయం చూసుకొని తన బట్టలు చింపేస్తావా? సిగ్గు లేదా నీకు? రాగిణి గారు, ఇదంతా ఎందుకు? ఎందుకు? ఏం కావాలి నీకు? అది పెళ్ళైన అమ్మాయికి ఏం కావాలి? ప్రేమ. రాగిణి గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. నాకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది. నేను నీ ఫ్రెండ్ భర్తని. నీకు కూడా పెళ్ళయింది కదా. అయినా ఏంటిదంతా? ఇందులో తప్పేముంది? నాకు కావాల్సింది మీరు మాత్రమే దాన్ని ఇవ్వగలరు. కానీ కానీ మీ పట్ల నాకున్న ప్రేమ ప్రతి గంటకి పెరుగుతుంది. అయినా ఈ అర్థం లేని మాటలు చెప్పి మూడు చెడగొట్టుకోకు. ఎంత మేనేజ్ చేశానో తెలుసా? 4 days నుంచి మన ఇద్దరికి నైట్ డ్యూటీ వేయడానికి. దానికి ఫలితం కావాలి కదా. కాబట్టి అందుకే ఇదంతా. అలాగే ఈ వీడియో పోలీసులకి చేరడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది. ఆ తర్వాత మీరు కొన్ని నిమిషాల్లోనే ఫిజియోథెరపిస్ట్ నుండి రేపిస్ట్ అవుతారు. మీకు అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ అంతా మీ చేతుల్లోనే ఉంది. ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు బాగా ఆలోచించండి. जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. బైక్ మీద ఉన్నారనుకుంటా.
అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. అరే అదేంటి హక్ చేసుకుంటే కొంచెం కూడా నచ్చలేదా? నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. చాలా డేంజర్ నువ్వు. హా, నేను డేంజరే, కానీ నాకు మాత్రం ఎలాంటి పట్టింపు లేదు. సులేఖ, మేము నైట్ డ్యూటీలో ఉన్నాం. ఈ టైంలో చాలా బిజీగా ఉంటాం, అర్థమైందా? నైట్ షిఫ్ట్ ఏంటి? చూడు రాగిణి గారు, ప్లీజ్ దయచేసి నా జీవితం నాశనం అవుతుంది, నన్ను వదిలేయండి. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానా? హా? నీకో విషయం చెప్పనా? నువ్వు చాలా సంతోషంగా ఉండు, నన్ను కూడా సంతోషంగా ఉంచు. ఉం?